అప్పట్లా కరోనా వైరస్ ఉరుకొస్తుందని మూతులకు మాస్కులు పెట్టుకున్నా, మనుషులకు దూరంగా ఉన్నా, ఊకూకే చేతులు కడుక్కున్నా, వంతులు పెట్టుకొని 2-3 మాట్లాడుకున్నది. గది మనల్ని ఏం చేస్తుందని లాపర్వ చేసిన వాళ్ళను దావకండ్ల బెడ్డెక్కిచ్చింది. దునియా అంతటా బొచ్చడు మంది కాలం చేసిండ్రు. అట్లనే ఆ నడుమ కోళ్లకు ఏదో బీమార్ వచ్చి ఫారాల ఒరుగుతే ఓనర్లంతా నెత్తులకు చేతులు పెట్టిండ్రు. జరంత అటిటుగా ఇప్పుడు గీటికొచ్చింది గసొంటి ఆపతే, కాకుంటే షెట్లకు. కానీ చల్లటి చలికాలంలా ఇప్పటియే ఇంతకు ఏం చెట్లంటే పల్లెటూరి దావుకనా అని పాయిరంగా విలుసుకునే వేప చెట్లు కలదప్పినాయి. హౌమల్లా నల్గొండ జిల్లాల యాప చెట్లన్నీ ఎండిపోతున్నాయి. ఆకులు చూడుర్రి మంటల మాడి మషైనట్టు ఎట్లా కమిలిపోయినాయో. ఓ శిలీంద్రం చేయబట్టి గీ బీమార్ వస్తుందట. కొమ్మల నుంచి పచ్చటి ఆకులకు వాకి గోధుమ రంగులకు మార్చి పడేస్తది. గాలితోనే ఓ చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదికి వాకుతుందట. ఇంతకు ముందు కొంత కలప ఉపయోగించి చెట్లు అంతరించిపోతున్నాయని అనుకున్నాం. ఈ కరోనా టైముల నుంచి వైరస్ వచ్చేసి మరి ఏ ప్రాబ్లమో అది ఏమీ అర్థం కాదు. 3 ఏళ్ల కింద ఇట్లనే బీమార్ వస్తే వేల చెట్లు కాలం చేసినాయి. ఇప్పుడు లక్షల చెట్లు ఆపతులున్నాయి. ఆయుర్వేద మందుగా పనిచేసే యాప చెట్టుకే బీమార్ వస్తే ఎట్లా? సర్కారోళ్ళు కాపాడాలని కోరుతున్నారు. అటు ప్రభుత్వాలు గాని, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అదేవిధంగా మున్సిపల్ వారు అందరూ కలిసి దీని మీద ఒక సరైనటువంటి రిపోర్ట్ తీసుకొని సైంటిస్టులను కూడా దీంట్లో సంప్రదించి ఈ వేప చెట్లని మనం బతికించుకొని వాటిని కాపాడుకునేటటువంటి. ఇప్పటికే కొన్ని తీర్ల చెట్లు కానరాకుంటాయినాయి. ఉన్న ఈయన్ని కూడా మాయమయ్యనా అంటే పక్క గీ పరిస్థితే వస్తుండొచ్చు. మరి పిల్లలు చదువుకునే పుస్తకాలలో ఇక వేప చెట్టు ఇలా ఉండేది, దీని ప్రయోజనాలు ఇన్నున్నాయని చెప్పని మరి పాఠ్య పుస్తకాల్లో చదువుకోవాల్సిన మరి దుస్థితి కూడా వేప చెట్లకు వచ్చిన ఆపతేందో చెట్ల డాక్టర్లు సైంటిస్టులతోని టెస్టులు చేపించి కడమ చెట్లకు వాకకుండా ఏదైనా ఇకమతి చెయ్యురి సార్లు. పచ్చని చెట్ల పానాలు పోవట్టే.